కౌశలం ఎగ్జామ్ అయితే సెకండ్ షెడ్యూల్ అయితే ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. నేను వాటి మీద కూడా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది చాలా డౌట్స్ అయితే నన్ను అడిగారు. ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేద్దాము. మళ్ళీ తర్వాత అసలు ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ ఎందుకు పెట్టాలి అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. అసలు రీషెడ్యూల్ పెట్టిన తర్వాత మళ్ళీ మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు షెడ్యూల్ అవుతుంది, అవన్నీ కూడా మీరు అడిగిన అన్నిటికీ ఈ వీడియోలో అయితే మనం క్లియర్ చేద్దాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి కౌశలం ఎగ్జామ్లో సెకండ్ రౌండ్ అయితే జరుగుతున్నాయి. అసలు ఈ కౌశలం ఎగ్జామ్స్ గురించి ఇంకా నాలెడ్జ్ అంటే అసలు ఏంటి అని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఏంటంటే కౌశలం ఎగ్జామ్స్ అనేది మనకి గవర్నమెంట్ అనేది పెడుతున్నారు. మన ఓన్లీ ఏపీ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. వేరే అంటే తెలంగాణ వేరే అవేం జరగట్లేదు. ఓన్లీ ఏపీలో మాత్రమే ఈ కౌశలం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని ప్లేసెస్లో ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. అంటే ఫస్ట్ షెడ్యూల్ అయితే ఎగ్జామ్ అయితే చాలా చోట్ల కంప్లీట్ అయిపోయింది. కొన్ని చోట్ల ఇంకా అంటే ఫస్ట్ షెడ్యూల్ కూడా అవ్వనే ప్లేసెస్ అయితే చాలా ఉన్నవి. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే సెకండ్ షెడ్యూల్ అనేది జరుగుతూ ఉన్నాయి ఎగ్జామ్స్. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ జరిగిన వాళ్ళకి ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ అనేది జరుగుతుంది. మెయిన్ ఇది క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది కదా, మళ్ళీ సెకండ్ షెడ్యూల్ ఎగ్జామ్ ఏంటి, అసలు ఇది వేరే ఎగ్జామా లేకపోతే దీనిలోనైనా కౌశలంలోదేనా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఫస్ట్ అంటే కౌశలంకి సంబంధించిన ఎగ్జామే ఇది. మనం ఫస్ట్ రౌండ్ రాసాం కదా, సేమ్ ఫస్ట్ రౌండ్ లాగానే సెకండ్ రౌండ్ కూడా మళ్ళీ కండక్ట్ చేశారు. నేను ఫస్ట్ రౌండ్ రాసినప్పుడు నాకు సెకండ్ రౌండ్ ఎగ్జామ్ ఉంటుంది అని నాకు క్లియర్గా తెలియదు. నేను అది చూసి మార్క్స్ని బట్టి ఏదో చేస్తారని అనుకున్నాను. కానీ మళ్ళీ తర్వాత ఇప్పుడు సెకండ్ షెడ్యూల్లో కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. సేమ్ ఫస్ట్ ఎగ్జామ్ ఎలా రాసామో సెకండ్ ఎగ్జామ్ కూడా సేమ్ ప్యాటర్న్. 45 మినిట్స్ ఏమో బిట్స్ ఉంటాయి స్కిల్ అసెస్మెంట్ మీద, అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, టెక్నికల్ అండ్ సైకోమాట్రిక్ మీద ఈ 40 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. అది 45 మినిట్స్. ల్యాట్స్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ వచ్చేసి 15 మినిట్స్. దాంట్లో 3 క్వశ్చన్స్ వస్తే మనం 30 సెకండ్స్ వీడియో రికార్డ్ చేసి మనం ఫార్వర్డ్ చేయాలి. ఇది ప్యాటర్న్. సేమ్ ఫస్ట్ ఎగ్జామ్ రాయని వాళ్ళ ప్యాటర్న్ సేమ్ ఇదే. సెకండ్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళకు కూడా ప్యాటర్న్ ఇదే అనమాట. నేను ఎందుకు ఆ వీడియో చేశాను అంటే అసలు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేనైతే ఆ వీడియో అయితే చేశాను. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పి ఇది క్లియర్. తర్వాత దీని మీద చాలా మందికి డౌట్ ఏంటంటే రీషెడ్యూల్ అనేది అసలు ఎందుకు పెట్టాలి, అసలు రీషెడ్యూల్ పెడితే ఎగ్జామ్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది రీషెడ్యూల్ మీద అయితే చాలామంది చాలా డౌట్స్ అడిగారు. అది నేను ఇప్పుడు చక్కగా క్లియర్ అయితే చేస్తాను. ఫస్ట్ అసలు ఎగ్జామ్ రీషెడ్యూల్ అనేది ఎందుకు పెట్టాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేటు అంటే ఎగ్జామ్ డేట్ అనేది 5th ఎగ్జామ్ అని చెప్పి మనకి ఒక మెసేజ్ అనేది వచ్చింది. మెసేజ్ వచ్చిన తర్వాత మనం యాక్చువల్గా ఈ ఎగ్జామ్ అనేది ఏ ఊరు అయితే వాళ్ళ ఊర్లో ఉన్న సచివాలయంకి వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయాలి. అంతేగాని వేరే ప్లేస్లో అంటే ఇప్పుడు ఏపీలో ఎగ్జామ్ అయితే మేము తెలంగాణలో ఉండే ఎగ్జామ్ రాస్తామంటే అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనం అక్కడ లొకేషన్ కూడా ఆన్ చేయాలి. ఆ లొకేషన్ అనేది ఆన్ చేసేటప్పుడు మనం ఒకవేళ తెలంగాణలో ఉండి అండ్ వేరే ప్లేస్లో ఉండి రాయాలి అనుకుంటే ఆ లొకేషన్ అనేది ఆన్ అవ్వదు, ఎగ్జామ్ అనేది అసలు స్టార్టే కాదనమాట. అంటే మీరు మెయిన్ వచ్చేసి మీ ఊర్లో ఉన్న సచివాలయంకి వెళ్ళి మీది ఏ ఊరు అయితే మీకు ఎక్కడ ఎగ్జామ్ అనేది మెసేజ్ వచ్చిందో లొకేషన్ వచ్చిందో ఆ లొకేషన్కే వెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది రాయాలి. అయితే ఇప్పుడు రీషెడ్యూల్ అనేది ఎందుకు పెట్టాలంటే మీకు ఆల్రెడీ ఒక 5th ఎగ్జామ్ అని డిక్లేర్ అంటే ఒక మెసేజ్ వచ్చింది. కాకపోతే మీరు 5th అనేది మీరు ఆ లొకేషన్లో ఉండరు, వేరే లొకేషన్లో ఉంటారు. సో ఏంటంటే మీరు వెళ్ళలేరు కాబట్టి మీరు ఆ ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ అనేది చేసుకోవచ్చు. రీషెడ్యూల్ అంటే ఏంటంటే మీకు 5th ఎగ్జామ్ అయితే మీరు రీషెడ్యూల్ పెడితే
తర్వాత తర్వాత ఆ ఎగ్జామ్ అనేది తర్వాత ఇంకో డేట్ అనేది మీకు వస్తుంది. అసలు రీషెడ్యూల్ పెట్టిన తర్వాత మీకు అసలు ఎప్పుడు మెసేజ్ వస్తుంది, మళ్ళీ అసలు రీషెడ్యూల్ పెడితే అసలు మళ్ళీ మనం ఎగ్జామ్ రాయొచ్చా, అసలు రీషెడ్యూల్ పెట్టడం కరెక్టా రాంగా అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. రీషెడ్యూల్ పెట్టడం అనేది రాంగ్ ఏం కాదు. రీషెడ్యూల్ ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే చాలామంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరి ఊర్లో వాళ్ళ హోమ్ టౌన్లో అయితే ఉండరు కాబట్టి మీకు మెసేజ్ వస్తుంది. ఆ టైంలో మేము రాలేకపోతున్నాము అనే వేలో మీరు రీషెడ్యూల్ పెట్టుకున్నట్లయితే మీరు రీషెడ్యూల్ పెట్టిన 90 డేస్ తర్వాత మళ్ళీ మీకు మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు ఆ 90 డేస్తో మీ హోమ్ టౌన్లో ఉన్నట్లయితే ఎగ్జామ్ రాయడానికి సరిపోతుంది. అందువల్ల వాళ్ళు ఆలోచించి ఏపీ గవర్నమెంట్ అయితే మనకి చక్కగా రీషెడ్యూల్ ఆప్షన్ అయితే ఇచ్చింది. ఇది చక్కగా చాలామంది యూజ్ చేసుకుంటున్నారు కూడా, యూజ్ చేసుకోవచ్చు కూడా. దీంట్లో రాంగ్ అనేది ఏముండదు, మనకి మైనస్ అయితే ఏముండదు, ప్లస్ దీంట్లో రీషెడ్యూల్ చేసుకోవటం వల్ల అయితే మ్యాక్సిమం వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. లేదు అంటే రీషెడ్యూల్ పెట్టుకున్నట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రీషెడ్యూల్ పెట్టిన 90 డేస్ తర్వాత మీకైతే ఎగ్జామ్ అనేది వస్తుంది. ఇది రీషెడ్యూల్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మెసేజ్ వచ్చింది అంటున్నారు కదా, ఈ మెసేజ్ అనేది ఫస్ట్ షెడ్యూల్ మెసేజా లేకపోతే ఏంటి, లేకపోతే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రీషెడ్యూల్ పెట్టాము ఆ మెసేజెసా లేకపోతే ఏంటి అనేది కూడా చాలామంది అడిగారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు నేను రాసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన సరౌండింగ్స్లో జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది ఫస్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఆల్రెడీ రాసేసి ఉంటారు కదా, రాసేసిన వాళ్ళకి ఇప్పుడు సెకండ్ టైం షెడ్యూల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది క్లియర్. మళ్ళీ చాలా ప్లేసెస్లో చాలా ఏరియాస్లో కూడా ఫస్ట్ షెడ్యూల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ అనేది చెయ్యలేదు. ఇప్పుడు ఆ మెసేజెస్ అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అంతేగాని కొత్తగా ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో అసలు ఎగ్జామ్స్ అయితే జరగలేదు కదా, ఆ ఏరియాల్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ అయితే చెయ్యట్లేదు. చాలా చోట్ల అయితే ఇంకా మెసేజెస్ కూడా రాలేదు. చాలామంది అడుగుతున్నారు మాకు మెసేజ్ రాలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దానికి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే మీది ఏ ఊరు అయితే ఆ ఊరు సచివాలయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కోండి. ఇలా మనకి కౌశలం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఏమైనా మెసేజెస్ వచ్చాం, నాకైతే రాలేదు, మన ఊర్లో ఏమన్నా వచ్చాయా, ఎవరైనా రాశారా ఎగ్జామ్స్ అని అడిగినట్లయితే ఆ ఊరు సచివాలయం వాళ్ళు మీకు చెప్తారు కాబట్టి ఆల్రెడీ వచ్చినాయి రాలేదని చెప్తారు కాబట్టి మీకు ఒక క్లియర్ అనేది వస్తుంది. అంతేగాని ఇప్పుడు నేనుండే ఏరియాలో మ్యాక్సిమం ఫస్ట్ షెడ్యూల్ అవుతుంది, సెకండ్ షెడ్యూల్ కూడా చాలామంది ఎగ్జామ్స్ అయితే రాశారు. ఇదైతే క్లియర్. నెక్స్ట్ వచ్చేసి అసలు ఫస్ట్ షెడ్యూల్ ఎగ్జామ్ రాసాము, తర్వాత దాన్ని రీషెడ్యూల్ పెట్టాము, మాకు ఇంకా మెసేజ్ రాలేదని చెప్పి చాలామంది డౌట్స్, మ్యాక్సిమం రీషెడ్యూల్ మీదే చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. నేను అదే చెప్తున్నాను, ఫస్ట్ షెడ్యూల్ ఎగ్జామ్లో మీరు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో రీషెడ్యూల్ పెట్టినా అండ్ స్కిల్ టెస్ట్లో రీషెడ్యూల్ పెట్టినా అండ్ అసలు మీరు ఎగ్జామ్ ఏం రాయకుండా రీషెడ్యూల్ పెట్టినా కానీ ఈ మూడిట్లో అండ్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ పెట్టినా అసలు ఇవేమీ కండక్ట్ చేయకుండా రీషెడ్యూల్ పెట్టినా కానీ మీరు ఎప్పుడు పెడతారో అప్పటి నుంచి 90 డేస్ తర్వాత మీకు మెసేజ్ అనేది వస్తుంది. మీరు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ రాయలేదు, రీషెడ్యూల్ పెట్టాము, వస్తుందా అని అడుగుతాను. కంపల్సరీ అయితే వస్తుంది, నేను పక్కాగా చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరికి రీషెడ్యూల్ ఎగ్జామ్ అయితే జరిగింది. నాకు ఎగ్జామ్ జరిగిన 1 or 2 వీక్స్లో వాళ్ళకి వచ్చింది, కానీ వాళ్ళు రీషెడ్యూల్ పెట్టారు. ఆ మెసేజెస్ ఇప్పుడు నాకు సెకండ్ షెడ్యూల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ షెడ్యూల్ ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ అయ్యింది ఇప్పుడు. సో నేను అందుకే క్లియర్గా చెప్తున్నాను, 90 డేస్ తర్వాత ఆటోమేటిక్గా రీషెడ్యూల్ది మెసేజ్ అనేది కంపల్సరీ అయితే వస్తుంది. మళ్ళీ తర్వాత చాలామంది అసలు ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు, ఎన్ని మార్క్స్ వస్తే ఇప్పుడు సెకండ్ టైం ఎగ్జామ్ షెడ్యూల్ చేశారు అనేది కూడా చాలామంది అడుగుతున్నారు. మెయిన్గా ఎన్ని మార్క్స్ రావాలి, పాస్ మార్క్ ఎంత, ఎన్ని మార్క్స్ అని చెప్పి చాలామంది డౌట్స్.
క్లియర్గా చెప్పాలంటే మనకి ఏపీ గవర్నమెంట్ కౌశలం ఎగ్జామ్ నుంచి ఇన్ని మార్క్సే రావాలి, ఇన్ని మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు, లేకపోతే ఇన్ని మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్లు అని అయితే మనకి ఎక్కడ డిక్లేర్ చేయలేదు, మనకి ఎక్కడ చెప్పలేదు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఎగ్జామ్స్కి తక్కువ మార్క్స్ వచ్చినా ఎక్కువ మార్క్స్ వచ్చినా ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ మీరైతే ఎగ్జామ్స్ అనేది రాయండి. మనకి ఎలాంటి ప్యాటర్న్ ఉంటుంది, ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎక్కువ మార్క్స్ వస్తే సెలెక్ట్ చేస్తాను అనేది కూడా లేదు. కాబట్టి మీరు మీకు ఎగ్జామ్ డేట్ వస్తే కంపల్సరీ తక్కువ మార్క్స్ వచ్చినా ఎక్కువ మార్క్స్ వచ్చినా వెళ్ళి రాయండి. మనకైతే ఎక్కడ ఇన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై మార్క్స్ అని ఎక్కడ అయితే డిక్లేర్ చేయలేదు, ఇది క్లియర్. మళ్ళీ చాలామంది నాకు తెలిసిన వాళ్ళకి ఏమైందంటే ఫస్ట్ ఎగ్జామ్ అయితే రాసేశారు, దానికి ఫస్ట్ షెడ్యూల్ ఎగ్జామ్లో 29 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళకి సెకండ్ టైం షెడ్యూల్ కూడా మెసేజ్ వచ్చింది. యాక్చువల్గా సెకండ్ టైం షెడ్యూల్ మెసేజ్ వచ్చి ఆఫ్టర్నూన్ ఇలా ఎగ్జామ్ అని చెప్పి వచ్చింది. వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే అక్కడ ఎగ్జామ్ కంప్లీటెడ్ అని వచ్చిందంట. మరి వాళ్ళు అలా ఎందుకు వచ్చింది అనేది ఎవరికి క్లియర్గా తెలియదు. అక్కడ సచివాలయం వాళ్ళని అడిగితే మాకు తెలియదండి ఎందుకు అలా వచ్చిందో, ఎగ్జామ్ అయితే కంప్లీటెడ్ అని వచ్చింది, మీరు రాయటానికి అయితే ఏం లేదు అన్నట్లయితే చెప్పారంట. సో నేను అదే చెప్తున్నాను, అంటే తక్కువ మార్క్స్ వస్తే సెకండ్ షెడ్యూల్ ఎగ్జామ్ రాలేదా అనేది కూడా మనం చెప్పలేము. నా ఫస్ట్ టైం అయితే 76 మార్క్స్ వచ్చాయి 100కి. సో నాకు సెకండ్ షెడ్యూల్ వచ్చింది అనుకుందాం. సో ఎక్కువ మార్క్స్ వచ్చాయి కానీ మినిమం మార్క్స్ వచ్చాయి కాబట్టి సెకండ్ షెడ్యూల్ ఎగ్జామ్ వచ్చింది అనుకుందాము. కానీ ఇక్కడ 29 మార్క్స్ వచ్చినా కానీ సెకండ్ షెడ్యూల్ ఎగ్జామ్ అయితే వచ్చింది. నేను అదే చెప్తున్నాను, మార్క్స్కి సంబంధం లేదనుకుంటా. మ్యాక్సిమం ఏంటంటే తక్కువ మార్క్స్ వచ్చినా కానీ సెకండ్ షెడ్యూల్ కూడా కండక్ట్ చేస్తున్నారు, చాలామంది సెకండ్ షెడ్యూల్ కూడా రాస్తున్నారు. కానీ కొంతమందికి అలా ఇష్యూస్ కూడా వస్తున్నాయి, వెళ్ళినా కానీ కంప్లీటెడ్ ఎగ్జామ్ అని అయితే వచ్చిందనమాట. అక్కడైతే మళ్ళీ చాలామంది మీకు ఆల్రెడీ సెకండ్ రౌండ్ ఎగ్జామ్ రాసేసి ఉంటారు కదా, అప్పుడే డిస్ప్లే అవుతాయి కదా, అప్పుడు మీరు చూసుకోలేదా అని అడుగుతున్నారు. యాక్చువల్గా అప్పుడు అయిపోయినాయి. కాకపోతే నాదేంటంటే మళ్ళీ చాలామంది ఈ క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. సేమ్ నాకు కూడా సేమ్ అదే అయ్యింది. ఏమంటే మనం టెక్నికల్ క్వశ్చన్స్ రాస్తాం కదా, నేను ఆల్రెడీ చెప్పాను టెక్నికల్ క్వశ్చన్స్ ఏంటంటే పారాగ్రాఫ్ వచ్చినప్పుడు మీరు అక్కడ ఆప్షన్స్ అనేది మనం జస్ట్ క్లిక్ చేయగానే ఆన్సర్ రాయడానికి ఆప్షన్స్ వస్తాయి కాబట్టి ఆప్షన్ని క్లిక్ చేయాలని చెప్పాను. అలా కాకుండా నేను రాశాను కాబట్టి నాకు టెక్నికల్గా సంబంధించిన అన్నీ 0 అయిపోయినాయి. నేను ఆ వీడియో పెట్టినప్పుడు కింద ఒక ఆమె అయితే మెసేజ్ చేశారు, ఆల్రెడీ ఇట్లా 0 టెక్నికల్ అన్నీ 0 వచ్చేసాయి, కానీ ఆన్సర్స్ చూస్తే గూగుల్లో చూస్తే అన్నీ కరెక్ట్ ఆన్సర్సే ఉన్నాయి, బట్ కానీ ఎందుకు 0 అయ్యింది అని చెప్పి సేమ్ నాకు అదే అయ్యింది. నాకు తెలిసిన క్వశ్చన్స్ కూడా 0 వచ్చేసినాయి. మరి అది ఎందుకు అలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. సేమ్ నాకు కూడా అలానే వచ్చింది. సో అందువల్ల ఇది నాకు తక్కువ మార్క్సే వచ్చాయి. కాకపోతే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అసలు చాలామందికి అసలు ప్యాటర్న్ తెలీదు, అసలు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది చాలామందికి తెలియదు కాబట్టి నేను మెయిన్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఒక వీడియో చేసి పెట్టిన తర్వాత దాని కింద చాలామంది చాలా డౌట్స్ అడిగారు, అందుకని నేను మళ్ళీ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దామనే వేలో అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను ఒక వీడియో అయితే పెట్టాను కదా, ఆ వీడియో కింద అయితే చాలామంది డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ కూడా నేను దీనిలో అయితే క్లియర్ చేస్తాను. మ్యాక్సిమం చాలా వాటికి కవర్ చేశాను, దానిలో కొన్ని మెయిన్ వాటికి కూడా నేనైతే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. కొంతమంది అయితే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్ అయినా కానీ జాబ్స్ లేవు, ఏం లేవు, ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు అనే వేలో అయితే ఒక పర్సన్ అయితే ఎవరో ఒకళ్ళు అయితే మెసేజ్ అయితే పెట్టారు. ఇప్పుడు అంటే మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమవుతుంది, నేను కాదనట్లేదు. బట్ కాకపోతే ఏంటంటే మనం ఇదేం చెప్పలేము, ఇదేం మన చేతుల్లో లేదు, అది గవర్నమెంట్ చేతిలో ఉంది. కాబట్టి అలా అని ఎంతో మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కండక్ట్ చేసి వాళ్ళలో బెస్ట్ ఆఫ్ 1 తీసుకుంటారా అని చాలా ఉంటాయి కాబట్టి అందుకే లేట్ అవుతుంది. లేట్ అయినా కానీ వస్తుందనే హోప్తో అయితే మనం ముందుకు వెళ్ళాలి, అంతే తప్పితే మనం ఫ్రస్ట్రేషన్తో చేసుకొని ముందుకు వెళ్తే మనమే డిప్రెషన్ అయిపోతాం తప్పితే ఏమి ఉండదు. జస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. నెక్స్ట్ వచ్చేసి మేము
మేము ఎగ్జామ్ రాసాము, ఫస్ట్ ఎగ్జామ్ అయితే రాసాము, కానీ ఆ మార్క్స్ అయితే మాకు డిస్ప్లే అవ్వలేదు. ఎక్కడ చూసుకోవాలి, క్రోమ్లో చూసుకోవాలా, ఏమైనా దాంట్లో ఏమైనా షో అవుతాయా, ఎక్కడ చూసుకోవాలని అయితే ఒక ఆమె మెసేజ్ పెట్టింది. దానికి ఏంటంటే మనం వచ్చేసి మీకు మెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది కదా, మెయిల్లో కౌశలంకి సంబంధించిన ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే మన ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. మన ప్రొఫైల్ ఓపెన్ అవ్వటానికి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది టైప్ చేయాలి. యూజర్ నేమ్ వచ్చేసి మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ అనేది మీరు ఏం పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది అక్కడ ఇచ్చినట్లయితే అదైతే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే కింద అనేది కంప్లీటెడ్ అని చెప్పేసి, అంటే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఎంత వచ్చింది అండ్ ఇటు మీరు ఎగ్జామ్ రాసిన అసెస్మెంట్ అంటే 45 మినిట్స్ బిట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది అక్కడ ఉంటాయి అన్నమాట. అక్కడ మనం ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి అక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకసారి దాంట్లో వెళ్ళి అయితే చెక్ చేసుకోండి, మీకు సరిపోతుంది. మెయిన్ వచ్చేసి అది అడిగారు. మళ్ళీ చాలామంది ఆల్రెడీ మేము రీషెడ్యూల్ పెట్టాము, రీషెడ్యూల్ పెట్టిన తర్వాత 90 డేస్ తర్వాత మీకు మెసేజ్ వస్తుందని చెప్పారు కదా, కానీ మా 90 డేస్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇంకా రాలేదని చెప్పని అడుగుతున్నారు. మ్యాక్సిమం వస్తుంది, మీరు రాదు అని చెప్పలేను. 90 డేస్ అయితే కంపల్సరీ మెసేజ్ అయితే వస్తుంది. మళ్ళీ చాలామంది ఎన్ని మార్క్స్ అంటే మాకు 36 మార్క్స్ వచ్చాయి, లేకపోతే 40 మార్క్స్ వచ్చాయి, మేము క్వాలిఫై అయ్యామా లేదా అన్నట్లయితే అడుగుతున్నారు. పర్టికులర్గా ఇన్ని మార్క్స్ క్వాలిఫై మార్క్స్ అని మనకి ఎక్కడా డిక్లేర్ చేయలేదు కాబట్టి మనం ఏం చెప్పలేము. అండ్ సచివాలయం వాళ్ళకు కూడా క్లియర్గా అయితే తెలియదు, వాళ్ళని అడిగినా మాకు తెలియదనే చెప్తున్నారు మ్యాక్సిమం. అది నెక్స్ట్ వచ్చేసి నువ్వు సివిల్ కదా, సివిల్కిలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు మాకు చెప్పండి అని అడుగుతున్నారు. నేను లాస్ట్ టైం ఇలా వచ్చినాయని పెట్టినా కానీ నేను అదే చెప్తున్నాను, నాకు వచ్చిన క్వశ్చన్ మీకు రావాలని ఏం లేదు, అందుకే నేనేం పెట్టట్లేదు. కాకపోతే ఏంటంటే ప్యాటర్న్ చెప్తే మీకు బాగుంటుంది అనే వేలో అయితే నేను దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. మళ్ళీ ఒకరు పెట్టారు, నాకు ఫస్ట్ రౌండ్ అయితే ఎగ్జామ్ రాసేసాను, కానీ సెకండ్ టైం మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో అంటే ఫస్ట్ ఎగ్జామ్కి మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవటానికా లేకపోతే ఏమి, నాకు సెకండ్ టైం ఎగ్జామ్ అని అయితే ఏం రాలేదు. అంటే మీకు సెకండ్ టైం షెడ్యూల్ ఎగ్జామ్ అని అయితే ఏం రాదు, మీకు ఫస్ట్ టైం ఎలా మెసేజ్ వస్తుందో సెకండ్ టైం కూడా అలానే మెసేజ్ వస్తుంది. కాకపోతే ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది కదా, ఇది సెకండ్ ఎగ్జామ్ అన్నట్లు మనం ఫీల్ అవుతా, నేను సెకండ్ షెడ్యూల్ ఎగ్జామ్ అన్నట్లు మనం అయితే చెప్పుకుంటాము, అంతే తప్పితే దాంట్లో మెసేజ్లో అయితే ఏమైతే రాదు. మెయిన్ అది క్లియర్ అని ఇది కూడా క్లియర్ చేశాను. ఒక ఆమె అడిగింది, నేను ఏపీలో కదా, నాది ఏపీ కానీ నేను తెలంగాణలో ఉంటాను, తెలంగాణలో ఎగ్జామ్ రాయొచ్చా అని అడిగారు. నేను ఆల్రెడీ ఈ వీడియో క్లియర్ చేశాను, యాక్చువల్గా అయితే రాయకూడదు, నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అని కొంతమంది అడిగారు. నెగిటివ్ మార్క్స్ అయితే ఏం లేదు, జస్ట్ మీకు పెట్టిన దానికి మార్క్స్ వస్తాయి అంతే తప్పితే నెగిటివ్ మార్క్స్ అయితే ఏం లేదు. మళ్ళీ ఆల్రెడీ చెప్పాను, కమ్యూనికేషన్లో పాస్ అయిపోయాను, కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో. మళ్ళీ స్కిల్ టెస్ట్ షెడ్యూల్ పెట్టాను, దానికి నేను రాయాలి అని చెప్తున్నారు. మళ్ళీ చాలామంది పెన్ పేపర్ యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయొచ్చు చక్కగా, కాకపోతే మనం తీసుకెళ్ళినా నో ప్రాబ్లం, తీసుకెళ్ళకపోయినా అక్కడ సచివాలయం వాళ్ళని అడిగితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, నో ప్రాబ్లం. మేడం మీరు ఎగ్జామ్ రాశారు కదా, మీకు జాబ్ వచ్చిందా, వస్తే ఎప్పుడు తెలుస్తుంది, రిప్లై పెట్టండి అని చెప్పి ఒక ఆమె అయితే అడిగింది. యాక్చువల్గా నేను ఎగ్జామ్ అయితే రాశాను, నాకు కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు జాబ్ వచ్చిందా రాదా అనేది కూడా మనం క్లియర్ చెప్పలేము. నాకైతే ఇంతవరకు నాకైతే ఎలాంటి మెసేజ్ అయితే రాలేదు మీకు జాబ్ వచ్చింది అని. ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కంపల్సరీ నేనైతే మీకైతే పెడతాను. ఇది అన్నమాట. మెయిన్ వచ్చేసి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, నాకే డౌట్స్ అనుకున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమందికైనా యూజ్ అయితే చాలా బెటర్ అని నేను చాలా గట్టిగా బిలీవ్ చేస్తాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నేను కంపల్సరీ అయితే అవన్నీ క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, హైప్ ఆప్షన్ కూడా వస్తుంది, అదే పాయింట్స్ ఇచ్చేయండి. బాయ్ ఎవ్రీవన్.